హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళైతే మా పూజ గది ఎలాగ నేను అలంకరించుకుంటున్నాను అనేది ఈ వీడియో అనమాట. యాక్చువల్గా నాకు పూజ అనేది చూపించాలని అనిపించదు, కానీ చూపిద్దామా అందరూ చూపించుతున్నారు కదా, నేను ఎలాగ అలంకరించుకుంటాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే పద్మం ఉన్నది. నేను చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం అంత వరిపిండి వేసి చక్క ఇలా పద్మాలు అయితే వేసేసుకుంటాను. దాంతో కొంచెం గట్టిగా ట్యాప్ చేస్తే మనకి ఆ పద్మం అనేది పడుతుంది అనమాట. నాకు ఉండడానికి దేవుడి గట్టు అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అయితే నేను ఏం చేస్తానంటే తడి బట్టతోటి తుడుచుకుంటూ అయితే పెడతా. ఎందుకంటే మనం వేసిన ముగ్గు ఏదైతే ఉందో అది తడి మీద అతుక్కుని ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇలా అయితే చక్కగా నేను చుట్టూ వేసేసుకుంటానండి. దేవుడు గట్టు బ్లాక్ కలర్ ఉండకూడదని అదని ఇదని చెప్తా ఉన్నారు. నాకైతే అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు, ఎందుకంటే మనకి బ్లాక్ బోర్డు మీదే కదా చదువు నేర్చుకుంటాము. సో బ్లాక్ సెంటిమెంటల్లీ మంచిది కాదు అంటారు, కానీ నాకెందుకో చాలా ఇష్టం. అంటే ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక్కడ కిటికీ అనమాట. కిటికీకి నేను ఇలా అయితే శివపార్వతుల కట్టిన అయితే వేసేసుకున్నా. ఈ కిటికీ ఉండడం వల్లనే నాకు అసలు ఇక్కడ దేవుడు అనేది సరిగ్గా అవ్వలేదండి. వేరే రీజనే లేదు. దేవుడు గది అయితే పెద్దదే, రీసెంట్గా చేయించుకున్నా. ఇక్కడైతే మిస్టేక్ ఏం చేశానంటే చెప్తానండి. అదైతే తీసేసాను, ఎందుకంటే ముందు పాదాలు కాదు కదా వేయాల్సింది. తప్పుపడిందని వేసాను, కానీ ఫైనల్లీ వచ్చేసి పాదాల కిందకి మార్చాను అనమాట. ఇదిగో ఇక్కడ మార్చాను చూడండి. ఇలాగా అష్టదళం, ఇది ఏంటి, శ్రీచక్రము, ఏనుగు పాదాలు, శంకు చక్రాలు ఇలా అయితే వేసుకుంటాను. ఏనుగులు ఇలా వేసుకొని దేవుళ్ళని ఇలా అయితే అలంకరించుకుంటాను అనమాట. ఇలాగా ఎత్తడి ప్లేట్ పెట్టుకొని దాని మీద వెండి కుందులు పెడతాను. వెండి కుందులు ఏంటి అలా ఉన్నాయని అడగండి, అవి 25 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నానన్నమాట. సో అందుకని ఇంకా నేను బయటకైతే ఇవ్వను, ఇంట్లోనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అది ఎక్కువ ఇచ్చేయడం వల్ల కొంచెం అవన్నీ క్లీన్ చేస్తే శాంతం అరిగిపోతాయేమో అని నేను చక్కగా వచ్చినంత వరకు మంచిగా అయితే కొంచెం అంత లిక్విడ్ పెట్టేసి తుడిచేస్తూ ఉంటాను. మనకి పీతాంబరాలు అవి అంటారు, కానీ పీతాంబరం కూడా మన వెండిని ఇత్తడి వాటిని కరిగించేస్తుందండి. నాకు అందుకని భయం. నేను ఓన్లీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టి తుడిచేసి తర్వాత కొంచెం లిక్విడ్ వేసి అలా వాష్ చేస్తాను. కొంచెం అంతా ఈ మధ్యన కొంచెం వాటి మీద కేర్ లేదు, అందుకని అక్కడక్కడ బ్లాకిష్గా ఉన్నాయి. ఫైనల్లీ ఇదిగోండి, ఇలా అయితే దీపారాజనకి రెడీ చేసుకుంటాను అనమాట. మా వారికి ఏంటంటే దేవుడి ఫోటోలు పెద్ద పెద్దగా ఉండకూడదు అనేసి గొడవ చేస్తారు. నాకేమో పెద్ద పెద్దగా ఇష్టం. అందుకని రీసెంట్గానే కొంచెం 2 ఫొటోస్ అయితే పెద్దవే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అలాగే నిదానంగా మార్చేద్దాము ఆయనకి తెలియకుండా అని అనుకుంటున్నాను. ఇలా వెండివి అవి కూడా ఉంటాయి అన్నమాట, ఫ్రేమ్స్ నా దగ్గర. అవి కూడా నేను అయితే మండపంలో పెట్టేసుకుంటా. ఇగోండి, ఇలా చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి అన్నమాట. దేవుడు గది పెద్దదే, ఫొటోస్ అనేది పెద్ద పెద్దగా చేయడానికి ఇష్టపడరు అనమాట. ఈ రాగి చెంబులో అయితే నేను ఇలాగా పువ్వులు అనేది వేసుకుంటాను అంతవరకే. బయట అయితే ఇంకా పెట్టను, ఎందుకంటే పురుగులని. చూడాలి, అందరూ చక్కగా గుమ్మం బయట పెట్టమంటున్నారు, త్వరలో అయితే పెడతాను. ఇవ్వండి, ఇలా అయితే నేను ఇంటికి దృష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని ఇలా చెప్పారనమాట. 4 కప్పుల్లో అయితే ఉప్పు తీసుకుంటాను. 4గిట్లోనూ కూడా 2 నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి, మనకి ఇంటికి 4 మూలలు ఉంటాయి కదా, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అంటాం కదా, ఇలా 4 మూలలు అయితే వీటిని అయితే పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి నరఘోష నరదిష్టి ఉన్నా, ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా ఈ ఉప్పు పసుపు కుంకాలకు అనేది ఆకర్షించే గుణం ఉంటుందంటండి. అందుకని చెప్పేసి అయితే నేను దగ్గర 1 ఇయర్ నుంచి అయితే ఇది చేస్తాను. ఇది ప్రతి అమావాస్యకి కానీ, మనము ఆడవాళ్ళం కదా, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ కంపల్సరీ అయితే వీటిని మార్చుకుంటూ ఉండాలన్నమాట.